ప్రభునందు ప్రియులారా, ప్రార్థించి దినాన్ని ప్రారంభించున్నారా? ప్రభు తన వాగ్దానం చేత మనం బలపరిచేందుకు మన మధ్యకు వస్తుండగా చదువుకున్నాం. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గాన్ని కలుగజేయవాడు అని ఈ దినమున ఈ మాటలు మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, ఏ రీతిగా ఈ దినాన్ని ప్రారంభించావో, మనసులను నమ్మి మోసపోయిన స్థితిలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితుల్లో ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు. తన వాగ్దానం చేత నిన్ను బలపరిచేందుకే నీ వద్దకు వచ్చి ఉన్నాడు. ఆయన మాత్రమే నమ్మదగిన దేవుడు. నీవే శోధనలో ఉన్నావో, ఏ వేదనలో ఉన్నావో, ఏ శ్రమల్లో ఉన్నావో, నిన్ను విడిపించుటకు సమర్థుడే నీ వద్దకు వచ్చి ఉండగా ఆయనపై ఆనుకో, వాగ్దానాన్ని పట్టుకొని విశ్వాసంతో దినాన్ని ప్రారంభించు. నీతిని, భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ఆయన సన్నిధిలో నిలిచిన నిన్ను ప్రభు చూస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదాలు కుమ్మరించేందుకే వాగ్దానం ద్వారా నీ వద్దకు వచ్చి ఉన్నాడు. తండ్రి యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చండి. యేసుక్రీస్తు నామములో రక్షణ, విడుదల, స్వస్థతనిచ్చుచు మ్యారేజ్ డే బర్త్డే జరుపుకున్న బిడ్డలు ప్రత్యేకంగా దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.